ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మీకు తెలుసు. ఈనాటి మన అతిథి నా పార్టీ అధినేత ఆదినారాయణ అలియాస్ జీడిపప్పు బుజ్జి. ఇప్పుడు బుజ్జి గారితో మాట్లాడడానికి ఆయన జీడి తోటలో ఉన్నాం. హలో బుజ్జి గారు. హలో, పదండి కూర్చొని మాట్లాడుతుంది. నమస్తే బుజ్జి గారు. నమస్తే. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పాలి. సరే, అడగండి, చెప్తాను. నా మొదటి ప్రశ్న, జీడిపప్పు బుజ్జికి లీడర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? నాకు లీడర్ అవ్వాలని నా చిన్నప్పుడే అనిపించింది. నేను 4th క్లాస్ అనుకుంటా. నా పక్కన ఉన్న అమ్మాయిని గిల్లాను. తనేమో వెళ్ళి క్లాస్ లీడర్ కంప్లైంట్ చేసింది. వాడు నన్ను క్లాస్ టీచర్తో కొట్టించాడు. అప్పుడే డిసైడ్ అయ్యాను, నేనే లీడర్ని అయితే నా మీద కంప్లైంట్ చేసేవాడే ఉండడు కదా. జీడిపప్పు బుజ్జి ఏం చదువుకున్నాడు? ఇప్పుడు నా చదువు గురించి ఎందుకు సార్, క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే మీ మీడియా వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు. ఒక్కసారి టెలికాస్ట్ చేస్తే సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి. అవసరమా సార్ నాకు ఇవన్నీ? అలా ఏం జరగదు, పర్వాలేదు, చెప్పండి. ఏం లేదు సార్, 10th తర్వాత 2 సంవత్సరాలు డిగ్రీ చేశాను సార్. ఇంటర్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను సార్. చివరికి ఇంక చాలు అనుకొని ఐటీఐలో జాయిన్ అయ్యి ఫిట్టర్ 50% మార్కులతో పాస్ అయ్యాను సార్. అంతే సార్. నేను మీ చదువు గురించి ఎందుకు అడిగానంటే, కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, ప్రజల మనసులు చదివిన వాడే అధికారంలోకి రాగలడని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? కరెక్టే సార్, 100%. ఎందుకంటే ఓటర్ మనసులో ఏం కావాలనుకుంటున్నాడో మనం ముందుగా తెలుసుకోవాలి. వాడికి బ్రాందీ కావాలా, బీర్ కావాలా, ఒకవేళ బిర్యానీ తినాలనుకుంటే వెజ్జా, నాన్ వెజ్జా, వీటితో పాటు ఓటుకి ఎవరికి ఎంత ఇవ్వాలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి సార్. ఎందుకంటే ఎలక్షన్లో గెలిచి 5 సంవత్సరాల్లో ఏం చేయకపోయినా జనాలు అడగరు. కానీ ఎలక్షన్ టైంలో బిర్యానీ ప్యాకెట్ ఒక్కడికి తక్కువ వచ్చినా తలలు పగిలిపోతాయి, పెద్ద గొడవలు అయిపోతాయి సార్. ఇది మీకు తెలుసు. ఎందుకంటే చాలాసార్లు మీ కెమెరాలు కూడా పగిలాయి. కొంతమంది నిజాయితీగా ఓటు వేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించరా మీరు? నిజాయితీగా ఓటు వేసేవాడు ఎవడున్నాడు సార్? 100 మందిలో ఒక్కడు. నాకు ఆ ఒక్కడు ఓటు అవసరం లేదు. మిగిలిన 99 మంది ఓట్లు నాకు కావాలి. ఈ 99 మందికి ఎలక్షన్ అంటే ఒక హాలిడే. వీళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళే వరకు ఏ గుర్తుకు ఓటేయాలో వీళ్ళకి తెలియదు. మనం ఒక నోటు ఇచ్చేస్తే మన గుర్తుకే ఓటేస్తారు. అంటే ఓటుకు నోటు ఇవ్వకుండా మంచి చేస్తానంటే ఓటు వేయరంటారా? సార్, నేను ఒకటి చెప్తాను వినండి. జనం మనసులో మనం అనేది లేదు సార్. నేను మాత్రమే బాగుండాలి, నాకు మంచి జరిగితే చాలు అనుకునే వాళ్ళు తప్ప, జనమంతా బాగుండాలి, అందరికీ మంచి చేసే నాయకుడే కావాలి అని అనుకునేది ఎవరు సార్? ఎవ్వరూ లేరు. అసలు ఒక నాయకుడి గురించి ఆలోచించుకునే టైం జనానికి ఎక్కడ ఉంది సార్? ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సరే, ఓటర్ల విషయం పక్కన పెడితే మీ గురించి మాట్లాడుకుందాం. మీరు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? నేను గెలిస్తే మొదటగా చేసే పని, ఏ స్టూడెంట్కి అయితే 3 కంటే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళ బ్యాక్లాగ్స్ని మాఫీ చేస్తా. ఏ ఎగ్జాము లేకుండా పాస్ చేయించి సర్టిఫికేట్ చేతిలో పెడతా. ఇంకా ప్రస్తుతం ఎవరైతే అద్దెంట్లో ఉంటున్నారో ఆ ఇంటి ఓనర్ చేత సంతకాలు పెట్టించి అద్దిల్లునే సొంత ఇల్లుగా మారుస్తా. అంబానీతో మాట్లాడి జియో డైలీ డేటా 1.5 GB నుంచి 10.5 GBకి పెంచుతా. ఉద్యోగం లేని వాళ్ళందరికీ నెలకి 10,000 నిరుద్యోగ భృతి ప్రకటిస్తాను. ఇలా చాలానే ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చేయడం సాధ్యమేనా? చేయగలరా? ఏం డౌటా? మీలానే చాలామంది నాయకులు ఎలక్షన్ ముందు ఇలానే చెప్తున్నారు, తర్వాత అబద్ధం అని చెప్పి మాట మారుస్తున్నారు. మీరు అంతేనా? సార్, నా గురించి మీకు పూర్తిగా తెలిసినట్లేదు. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా వెనక ఎవరెవరు ఉన్నారో తెలుసా? గల్లీల్లో ఉన్న గుంటబచ్చా ఫాలోయింగ్ కాదు, ఇంటర్నేషనల్ ఫాలోయింగ్ ఉంది. 196 దేశాల ప్రెసిడెంట్ల ఫోన్ నెంబర్లు నా ఫోన్లో ఉన్నాయి. మీరు చెప్తే నంబరు, మొన్న చిరాగ్గా ఉందని సింగపూర్ వెళ్ళి వస్తుంటే అనకాపల్లిలో ఆటో ఆగిపోయింది. ట్రంప్కు ఫోన్ చేస్తే టాటా ఏసీ పంపించాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి నన్ను రమ్మని 150 దేశాల నుంచి ఇన్విటేషన్స్ వచ్చాయి, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఏం చెప్తాం, ఒకరిద్దరి దగ్గరికంటే వెళ్ళగలం. 150 దేశాల ప్రెసిడెంట్స్ ఒకరి దగ్గరికి వెళ్ళి మరొకరి దగ్గరికి వెళ్ళకపోతే బాధపడతారు. అందుకే నేను వెళ్ళలేదు. మొన్న మంగోలియా దేశ మహారాజు తన 40వ పుట్టినరోజుకి నేను విష్ చేయలేదని అన్నం తినడం మానేశాడు. తర్వాత నేను వెళ్ళి స్వయంగా నా చేతితో పెడితే కానీ అతను తినలేదు. అది సార్ నా ఫాలోయింగ్. వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళందరూ విదేశీయులు, మీరు పోటీ చేసేది ఏపీలో. మరి వాళ్ళ వల్ల మీకు ఏంటి ఉపయోగం? రాబోయే ఎన్నికల ప్రచారానికి వాళ్ళందరినీ పిలుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వాళ్ళే చెప్తారు నేనేంటో, నా పవర్ ఏంటో.
మీరు పిలిస్తే వాళ్ళు నిజంగా వస్తారంటారా? ఎందుకు రారు సార్, నేను పిలవడమే లేటు, పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళతో పాటు జాన్ సీనా, రామన్ రైన్స్, జెట్లీ, జాకీ చాన్ వీళ్ళందరూ కూడా వస్తారు సార్. సరే, మీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు మూవీలో యాక్ట్ చేసి ఉంటే పెద్ద స్టార్ అయి ఉండేవారు కదా, ఎందుకు యాక్ట్ చేయలేదు? మూవీ ఎందుకు చేయటం లేదు తెలీదా మీకు? షూటింగ్ కూడా అయిపోయింది, ఎలక్షన్ ముందు రిలీజ్ కాబోతుంది. టైటిల్ ఏంటి సార్? మూవీ టైటిలా? కంచు కంచం. కంచు కంచం టైటిల్ బాగుంది సార్. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి సార్? మీకు తెలుసు నా పార్టీ గుర్తు కంచం. ఎలక్షన్ ముందు సినిమా రిలీజ్ చేస్తే నా పార్టీ గుర్తు ఓటర్ల గుండెల్లో ఉంటుందని నా నమ్మకం. ఇలా సినిమా వల్ల గెలుస్తారని మీరు నమ్ముతున్నారా? సార్, నా గెలుపుకి సినిమా హెల్ప్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరి బయోపిక్ని వాళ్ళు తీసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు నా పార్టీ గుర్తు మీద నేను సినిమా తీసుకుంటే తప్ప? ఫైనల్గా 2019 ఎన్నికల్లో మీరే గెలుస్తారని బలంగా నమ్ముతున్నారన్నమాట. నమ్మటం ఏంటి సార్, 200% గెలిచేది మేమే. 2019 ఏపీ ఎన్నికల్లో కంచం మోత మోగించబోతుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళు నా గెలుపు చూసి జ్వరంతో మంచం పట్టడం ఖాయం. మీ గురించి ప్రజల మాటల్లో కొన్ని వీడియో క్లిప్స్ చూద్దాం. మీకే చెప్తున్నా వినండి, గాలిని గుప్పిట్లో పెట్టి బంధించలేరు. ఈ ఎలక్షన్లో మా జీడిపప్పు బుజ్జి గెలుపుని ఆపలేరు. జై జీడిపప్పు బుజ్జి. రైతు ఆనందంగా ఉంటే పప్పు అన్నం తింటాడు, కష్టంలో ఉంటే గన్నేరు పప్పు తింటాడు. కానీ మేము ఎప్పుడూ తిన్న జీడిపప్పుని మా చేతి తినిపించడానికి మా జీవితంలోకి వస్తున్న జీడిపప్పు బుజ్జికి ఏమో ఓటు, కంచం గుర్తుకి ఏమో ఓటు. కంచం అందరికీ అన్నం పెడుతుంది, మంచం అందరి మధ్య గొడవ పెడుతుంది. డిసైడ్ చేసుకో నీకేం కావాలో. నాకు కంచమే కావాలి, మంచం వద్దు. జీడిపప్పు బుజ్జి అంటే ఎవరు అనుకుంటున్నారు? సొసైటీకి పట్టిన అన్యాయం అనే గజ్జిని నయం చేయడానికి వస్తున్న దమ్ముల డాక్టర్. ఒక్కసారిగానే గెలిస్తే మీ అందరి రోగాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. చూసారా నా పవరు? నా గురించి మాట్లాడితే అలా ఉంటుంది. సార్, మీ గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ నేనే మీకు చూపించలేదు. పర్వాలేదు, చూపించండి. చూసి తట్టుకునే శక్తి మీకు ఉందంటారా? సార్, మనిషి అన్నవాడు మంచి వినగలగాలి, చెడు చూడగలగాలి, అబద్ధం చెప్పగలగాలి. ఏంటి, చూపించండి, పర్వాలేదు. అసలు ఎవడండి జీడిపప్పు బుజ్జి? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వాడే కనిపిస్తున్నాడు. పైగా 192 దేశాల్లో వాడు ఫ్రెండ్స్ ఉన్నారంట. సరే, ఉంటే ఉన్నారో ఒప్పుకుందాం. ఆ 192 దేశాల పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పమనండి, కళ్ళు మూసుకొని నా ఓటు ఆడికే వేస్తాను. జీడిపప్పు బుజ్జి కంచం గుర్తుకు ఓటేస్తే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అదే కంచాలు పట్టుకొని అడుక్కోవడం మాత్రం ఖాయం. ఈ మధ్య ప్రతి ఒక్కడు రాజకీయం గురించి మాట్లాడేవాడే, రాజకీయ నాయకుడు అయిపోదాం అనుకున్నవాడే. జీడిపప్పు బుజ్జి, రాజకీయం గురించి మాట్లాడడం అంటే రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ ట్రైన్లో వెళ్తే దాటడం కాదు. నీకు దమ్ముంటే ఈత కొట్టి దాటి చూపించు, నువ్వు చెప్పేది నిజం నమ్ముతాను. జీడిపప్పు బుజ్జి గారి ఎలక్షన్లో గెలిస్తే వచ్చే 100 ఏళ్ళు వర్షాలు పడవు, కరెంటు కోతలు, దేశంపై దాడులు జరిగిపోతాయి, రాత్రులు జరగాల్సిన రేపులు పగలే జరిగిపోతాయి. కాబట్టి నా మాట విని జీడిపప్పు బుజ్జి గారు 2099లో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు. రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. చెప్పండి సార్, ఏమంటారు ఇప్పుడు? సార్, అదంతా ప్రతిపక్షాలు కుట్ర సార్. నా కంచంలో కూడు లాగేసుకోవాలనుకుంటున్నారు. అది నేను తినాల్సింది కాదు సార్, జనంకు పెట్టాల్సింది. 2019 ఎన్నికల్లో గెలుపు ఖాయం అంటారు? 200% గెలుస్తాం. రాష్ట్రంలో ప్రజలంతా మీ కంచాలు పట్టుకొని రెడీగా ఉండండి. ఫుల్ మీల్స్ లాంటి పథకాలతో మీ ముందుకు వస్తాను. మీ అందరి ఆకలి తీరుస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీరు గెలిచినా గెలవకపోయినా మళ్ళీ మనం కలుద్దాం. తప్పకుండా కలుద్దాం. ప్రజలకు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? నేను చెప్పిన సిద్ధాంతాలు మీకు నచ్చినట్టయితే మీ అమూల్యమైన ఓటుని రెడ్ కలర్ సబ్స్క్రైబర్ బటన్పై వేస్తారని కోరుచున్నాను. జై స్టీల్ ప్లాంట్ బాబాయ్. స్టీల్ ప్లాంట్ బాబాయ్ ఎవరు సార్? ఈ పార్టీని ఆయనే స్థాపించారు, మా బాబాయ్. జై స్టీల్ ప్లాంట్ బాబాయ్. యాక్షన్. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మీకు తెలుసు. ఈరోజు ఈనాటి మన ఇది కదా. యాక్షన్. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మీకు తెలుసు. ఈనాటి మన అతిథి నా పార్టీ అధినేత ఆదినారాయణ అలియాస్ జీడిపప్పు బుజ్జి. నా మొదటి ప్రశ్న, జీడిపప్పు బుజ్జికి మొదటి యాక్షన్. మీలానే చాలామంది నాయకులు ఎలక్షన్ ముందు ఇలాగే తర్వాత అబద్ధం మాట. యాక్షన్. సార్, నా సినిమా గుర్తుకి నా పార్టీ, నా గెలుపుకి రా, నా గెలుపుకి సినిమా హెల్ప్ అవుతుందా లేదనేది పక్కన. సార్, నా గెలుపుకి సినిమా హెల్ప్ అవుతుందా లేదా ఈసారి రాసిన. యాక్షన్. నమ్మటం ఏంటి సార్? 200. ఓకే సార్, చెప్పారు. మీరు పోటీ చేసింది ఏపీలో, మరి వారి వల్ల వాళ్ళందరి వల్ల. యాక్షన్. సార్, మనిషి అన్నవాడు మంచి వినగలగాలి, చెడు చూపించగలగాలి, చూడగలగాలి.
యాక్షన్. 200% గెలుస్తాం. రాష్ట్రంలో ప్రజలంతా కంచాలు పట్టుకొని రెడీగా ఉంటారు. యాక్షన్. మీ చెప్పిన సిద్ధాంతాలు మీకు నచ్చినట్టయితే